వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్లో ఇవాళ 418వ వీడియోలో ఉన్నాం. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన 10 క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్స్కి ఆప్షన్స్ కూడా ఇచ్చాను. ఈ వీడియోలో మీరు చూడండి. రైట్ ఆప్షన్ అయితే మీరు గెట్ చేయండి, తర్వాత మీకు ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన ఎగ్జూమియా గొహానా అనే ప్రత్యేక ఆభరణాలు ఏ రాష్ట్రానికి చెందినవి? ఇక్కడ 4 ఆప్షన్స్, 3 ఇచ్చాను. అస్సాం, గోవా, కేరళ. రైట్ ఆన్సర్ ఊహించండి మీరు చదివి ఉంటే. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన ఎగ్జూమియా గొహానా అనే ప్రత్యేక ఆభరణాలు ఏ రాష్ట్రానికి చెందినవి? రైట్, ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి అస్సాం. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక ప్రోడక్ట్ ఆ ప్రాంతంలోనే ఉత్పత్తి అయినప్పుడు ప్రధానంగా దానికి జిఐ ట్యాగ్ కేటాయించడం అనేది జరుగుతుంది ఇండియాలో. దీని రిజిస్ట్రీ కార్యాలయం చెన్నైలో ఉంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటాము. తద్వారా ఆ ప్రోడక్ట్కి ఏమైందంటే మనకి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే వస్తుంది. మరి ఆ ప్రోడక్ట్ ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇండియాలో చాలా వస్తువులకి ఇక్కడ జిఐ ట్యాగ్ ఇప్పటివరకు లభించింది. ఒకసారి జిఐ ట్యాగ్ అనేది మనకి లభిస్తే 10 years వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. సో ఇది మనకు రీసెంట్గా అస్సాంలో ఈ ఆభరణాలకైతే మరి జిఐ ట్యాగ్ వచ్చింది. మీకు ఇంకా కొన్ని ఇచ్చాను. మనకు బంగారంతో తయారు చేసినటువంటి ఈ ఎగ్జూమియా గొహానా ఆభరణాలు మధ్యలో ఎరుపు, నలుపు, పచ్చ, నీలం, తెలుపు రాళ్ళను అమర్చి వీటిని తయారు చేస్తారు. ఇంకా ఇతర ఆభరణాలు చూద్దాం. జిఐ ట్యాగ్ పొందినటువంటి వేరే రాష్ట్రాల ఆభరణాలు ఏమున్నాయి? మీరు చూడండి, కేరళకు సంబంధించి పయన్నూరు పవిత్ర ఉంగరం. ఎందుకంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు, ఈ క్రింది వన్లో ఏ ఆభరణానికి జిఐ ట్యాగ్ రాలేదు, ఇలాంటివి వస్తాయి. అదేవిధంగా తమిళనాడుకు సంబంధించి నాగర్కోయిల్ సాంప్రదాయ ఆలయ ఆభరణాలు, వీటికి జిఐ ట్యాగ్ వచ్చింది. మీకు రాజస్థాన్ ప్రతాప్గఢ్కి సంబంధించి తేవా ఆభరణాలు, వీటికి జిఐ ట్యాగ్ వచ్చింది. మీకు ఒడిస్సాకి సంబంధించి రూపా, తరకాసి, వెండి ఫిలిగ్రీ, వీటికి 2024లో జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ ఫిలిగ్రీ అనేది మన కరీంనగర్లో కూడా ఉంది, వెండితో చేస్తారు. హైదరాబాద్కు సంబంధించి లక్క గాజులు 2024లో జిఐ ట్యాగ్ వచ్చింది. తుల్జార్ ప్రాంతం మహారాష్ట్రకు సంబంధించి కావడిమాల్ కళాకృతులు, వీటికి జిఐ ట్యాగ్ వచ్చింది. గవ్వలు, ఆల్చిప్పలతో ఈ ఆభరణాలు తయారు చేస్తారు, ఈ కావడిమాల్ కళాకృతులు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఇండియన్ పాలిటీ. రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించే లేదా తిరస్కరించే లేదా రాష్ట్రపతికి పంపించే అధికారాన్ని ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఈ గవర్నర్ వ్యవస్థ అనేది ప్రతిసారి కాంట్రవర్సీ అవుతుంది ఇండియాలో. గవర్నర్కు ఉన్నటువంటి పవర్స్ విషయంలో కావచ్చు, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. మరి ఒక రాష్ట్ర శాసనసభ పంపినటువంటి బిల్లును గవర్నర్ ఆమోదిస్తేనే అది చట్టంగా మారుతుంది. గవర్నర్ దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి. బిల్లును రాష్ట్రపతికి పంపొచ్చు, బిల్లును తిరస్కరించవచ్చు, బిల్లును ఆమోదించవచ్చు. దానికి సంబంధించి వివరించే ఆర్టికల్ ఏది అన్నాను ఇక్కడ. ఆప్షన్ 1 201, ఆప్షన్ 2 200, ఆప్షన్ 3 202, ఆప్షన్ 4 204. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 200 ఆర్టికల్ దీని గురించి వివరిస్తుంది. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, న్యూస్లోకి వస్తుంది ఎప్పుడు. క్వశ్చన్ నెంబర్ 3. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాల సంఖ్య ఎంత? EU అంటాం. యూరోప్ ఖండంలో ఉన్నటువంటి దేశాలు ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి, యూరోపియన్ యూనియన్గా ఏర్పడ్డాయి. దాంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ప్రజెంట్ అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ ఇంపార్టెంట్ కూటమి ఇది. మనకు చాలా కూటములు ఉన్నాయి. G7 ఉంది, G20 ఉంది, సార్క్ ఉంది, ఏషియన్ కూటమి ఉంది, నాన్ అలైన్డ్ మూవ్మెంట్, అన్ని రకాల కూటములు ఉన్నాయి. దాంట్లో యూరోపియన్ యూనియన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఆప్షన్ 1 28, ఆప్షన్ 2 32, ఆప్షన్ 3 27, ఆప్షన్ 4 64. రైట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ 27 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇందులోకి వెళ్ళి బ్రిటన్ ఎగ్జిట్ అయిందండి యూరోపియన్ యూనియన్లోకి వెళ్ళి, కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 27 ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 4. మాదక ద్రవ్యాల ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? రైట్, ఇది చూడండి, గంజా ఇలాంటివన్నీ ఉంటాయి కదా, డ్రగ్స్, వాటికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వాలంటే టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? 1098 9056 2157 1933. రైట్ ఆన్సర్ గెట్ చేయండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1933 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ కంపల్సరీ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 February 13, ఆప్షన్ 2 March 8, ఆప్షన్ 3 April 17, ఆప్షన్ 4 June 5. జాతీయ నేషనల్ ఉమెన్స్ డే
ఎప్పుడు జరుపుకుంటారు? జనరల్‌గా స్టూడెంట్ క్లారిటీ లేకుంటే మార్చి 8కి వెళ్ళిపోతాడు. బట్ మార్చి 8 అనేది మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 13 అండి జాతీయ మహిళా దినోత్సవం. ఎందుకంటే సరోజినీ నాయుడు మనకు భారతదేశంలో కవి కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటాము. మంచి రైటరు, చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చూపినటువంటి స్త్రీ. కాబట్టి సరోజినీ నాయుడు జయంతిని ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్వెషన్ నెంబర్ 6 వాయు కాలుష్యానికి బయో ఇండికేటర్స్‌గా వేటిని గుర్తిస్తారు? రిపీటెడ్ క్వెషన్ అండి ఇది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చాలా సార్లు అడుగుతున్నాడు. ఏవి ఏ మొక్కలు కావచ్చు వాటిని బయో ఇండికేటర్స్ గుర్తిస్తారంటే అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ సంబంధించి. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇచ్చాను. ఆల్గే, లైకెన్, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా. బయాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ తెలిసి ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి లైకెన్లు అండి. వెరీ ఇంపార్టెంట్. ఈ లైకెన్ల గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లైకెన్స్ అనేవి ఇది 2 జీవులు ఉంటాయి ఇక్కడ. ఒకటేమో శిలీంధ్రం ఫంగస్, ఇంకోటి ఆల్గే. ఆల్గే లేదా సైనోబాక్టీరియా మధ్య ఒక సహజీవన సంబంధం ద్వారా ఏర్పడే సంక్లిష్ట జీవిని ఏమంటామంటే మనం లైకెన్ అంటాం. ఇందులో మీరు చూడండి ఫంగస్ అనేది ఆల్గేకు నివసించడానికి ఒక నిర్మాణాన్ని ఇస్తుంది. ఆల్గే ఏమో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఫంగస్కు ఆహారాన్ని అందిస్తుంది. పరస్పర బెనిఫిట్ ఇది, రైట్, రెండిటికి కూడా. ఈ సహజీవన చేసే జీవులని మనం లైకెన్ అని వ్యవహరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ లైకెన్లు గాలిలో ఎక్కడైనా సల్ఫర్ డయాక్సైడ్ సాంద్రత ఉంటే అక్కడ నివసించలేవు. కాబట్టి ఇవి వాయు కాలుష్యానికి ఉత్తమ సూచికలని నిరూపించబడింది. వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ అండి ఇది. మళ్ళీ లైకెన్లకు వేర్లు లేదా రక్షణ ఉపరితలం ఉండదు కాబట్టి అవి గ్రహించే వాటిని ఫిల్టర్ చేయలేవు. కాబట్టి గాల్లో ఏదైనా నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది. కాలుష్య కారకాలు ఉంటే ఏమవుతుందంటే అవి లైకెన్లో పేరుకుపోతాయి మరియు చాలా త్వరగా విషపూరితంగా మారుతాయి. సో దీనివల్ల వీటిని పొల్యూషన్ సంబంధించి బయో ఇండికేటర్స్గా మనకు గుర్తిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 7 వరి పొలాల్లో వెలువడే ఏ వాయువు భూమి ఉష్ణోగ్రతను పెంచుతుంది? రిపీటెడ్ క్వశ్చన్ అండి. వెరీ రిపీటెడ్, చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. CO2, NO2, మీథేన్, SO2. రైట్ ఆన్సర్ వచ్చేసి మీథేన్ ఇస్ ద రైట్ ఆన్సర్. CH4 దీని రసాయనిక ఫార్ములా మార్ష్ గ్యాస్ అంటాము. బురద గుంటలు వరి పొలాలలో ఈ వాయువు ఎక్కువగా రిలీజ్ అయ్యి మరి గ్రీన్ హౌస్ గ్యాస్ ఇది. మనకి భూమి మీద టెంపరేచర్ పెంచడానికి కారకాలయ్యేటటువంటి వాయువులలో మిథేన్ ఇంపార్టెంట్. మిథేన్ కూడా ఒకటి, రైట్. చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. ఇక్కడ ఇచ్చాను, దీన్ని గ్రీన్ హౌస్ వాయువు అంటాము. ఇది ఒక ప్రమాదకరమైన వాయు కాలుష్య కారకం మీథేన్ అనేది. క్వశ్చన్ నెంబర్ 8 కార్బన్ ఫుట్ ప్రింట్ అనగానే ఇలాంటి పదాలు నేర్చుకోండి. ఎందుకంటే మీకు సివిల్ సర్వీసెస్లో గ్రూప్స్లో ఆన్సర్ చేసేటప్పుడు మెయిన్స్ రాసేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా యూజ్ అవుతాయి. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తి లేదా సంస్థ వాటి యొక్క కార్యకలాపాల వల్ల యాక్టివిటీస్ వల్ల వాతావరణంలోకి విడుదలయ్యేటటువంటి CO2 ఏమంటామంటే మనం కార్బన్ ఫుట్ ప్రింట్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 9 మెరుపును ప్రదర్శించే పదార్థాల ధర్మాన్ని ఏమని పేర్కొంటారు? కొన్ని లోహాలు మెరుస్తాయండి, వాటి యొక్క అంచులు తలాలు. దీన్ని ఏమంటామంటే ద్యుతి గుణం అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ వర్డ్, మీకు ఇది గుర్తుంచుకోండి. అంటే ప్రకాశవంతమైన ఉపరితలం కలిగి ఉండి కాంతిని పరావర్తనం చేయగల పదార్థాల మెరిసే స్వభావాన్ని ద్యుతి గుణం అంటారు. ముఖ్యంగా లోహాలలో ఇది కనిపిస్తుంది. ఇవి కాంతిని ప్రకాశవంతంగా పరావర్తనం చేస్తాయి. లాస్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సాగే స్వభావం, తీగలుగా సాగే స్వభావం అత్యధికంగా ఉన్న లోహం ఏది? ఇక్కడ ప్రశ్న ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి ఆప్షన్ చూడండి. రాగి, బంగారం, వెండి, అల్యూమినియం. రైట్ ఆన్సర్ చెప్పండి. రైట్ ఆన్సర్ చాలా మందికి ఐడియా ఉంటుంది, గోల్డ్ అండి. అత్యధికంగా సాగే స్వభావం ఉన్న లోహం గోల్డ్. మీరు ఒక 1 గ్రామ్ గోల్డ్ని 2 కిలోమీటర్ల తీగగా సాగదీయొచ్చు. చూడండి అంత సాగే గుణం ఉంటుంది. బంగారం టాప్లో ఉంటుంది, సెకండ్ పొజిషన్ వెండి, థర్డ్ రాగి, తర్వాత జింక్. అత్యధికంగా సాగే స్వభావం, దీన్ని మనం డక్టిలిటీ మరియు రేకులుగా మారే గుణం మ్యాలబిలిటీ కలిగిన లోహం బంగారం అండి, గోల్డ్. మీరు ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. లోహాలను తీగలుగా మార్చే ఈ ధర్మాన్నే తన్యత లేదా డక్టిలిటీ అంటారు. సో ఇవి నేను ఈరోజు మీకోసం తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ టాప్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.